అధ్యాయము 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున తన సేవకులకందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతుల నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. ఒక తండ్రి చెబుతున్న మాట అండి కుమారుల గురించి. ఏం చెప్తున్నాడు? అబ్షాలోము నుంచి మనము తప్పించుకొనలేము, రక్షించుకొనలేము. ఎవరండి ఈయన? సొంత తండ్రి. చూడండి, తండ్రి కొడుకుల ప్రేమ. చాలా మంది ఈరోజు అనుకోవచ్చు, నా కొడుకు నా బంగారు కొండ అని ఎంతో అల్లారబుద్ధిగా పెంచుకుంటూ ఉంటాం. కానీ మనకు ముందు తరాలు నేర్పిస్తున్నటువంటి ప్రయోజనాలు ఎలా ఉందో ఇక్కడ. అబ్షాలోము నుంచి మనము తప్పించుకోలేమని దావీదు గారు అంటున్నారండి. దావీదు గారు ఏమైనా సామాన్యుడు? అప్పటికి సామాన్యుడు కాదు, ఆయన రాజు. ఆ రాజు కాకుంటే ముందే ఆయన ఏంటిది? గొర్రెల కాపరి. ఆ కాపరిగా ఉన్నప్పుడు ఎటువంటి మృగాలు ఎదుర్కొన్నాడు ఆయన? సింహాన్ని ఎదుర్కొన్నాడు, ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు, శత్రువులు ఎదుర్కొన్నాడు, గొల్యాతుని చంపేశాడు. ఇవన్నీ చంపేసినటువంటి దావీదు గారు ఈరోజు ఎవరికి భయపడుతున్నాడు? కుమారునికి భయపడుతున్నాడు. ఎందుకయ్యా దావీదా అని అంటే, నా కుమారుడు నా సింహాసనాన్ని కాజేయాలనుకుంటున్నాడు. ప్రేమలో ఏముందండి ఇక్కడ? స్వార్థం కనపడుతుందా? ఎంతోమంది మనం చూస్తామండి ఈ రోజుల్లోన. ఎల్ఐసి పాలసీలు కడితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ వస్తుందనో లేదా ఏదో ఒకటి వస్తుందనో ఎన్ని న్యూస్లు వినలేదండి మనము. తండ్రిని చంపిన కుమారులు కానీ, తల్లిదండ్రులు చంపిన కుమార్తెలు కానీ ఎంతమందిని వినలేదు మనం. ఇది ప్రేమ అంటామా? ప్రేమ కాదు, అదంతా స్వార్థం. ప్రేమ లోపం ఉంది ఆ ప్రేమలో. ఆ ప్రేమలో ఏముంది? లోపం ఉంది. అక్కడ చూడండి, దావీదు గారు ఏమంటున్నారు? చదవండి ఇంకా. మనము పారిపోదాము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనుటకును మన కీడు చేయుటకును పట్టణమును కత్తి వాత హతము చేయకును ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. దావీదు గారు అంటున్న మాట అండి ఇది. ఒకప్పుడు దావీదు గారంటే ఫిలిస్తీన్లు గడగడలాడారు. ఒకప్పుడు దావీదు గారంటే మరి ఆ యొక్క ఫిలిస్తీన్లు ఎవరినైతే చూసి వాళ్ళు ఆ గొల్యాతుని చూసి మేము వీరులము శూరులం అనుకున్నారో అలాంటి వారిని సైతం గడగడలాడించినటువంటి దావీదు గారు ఈరోజు తన కుమారుని చేతుల్లో నుంచి బిక్కు 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 బిక్కుమంటూ ప్రాణాలను మరి కాపాడుకున్నటకు పారిపోవాలనుకుంటున్నాడండి. ఇదండి ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ చిరకాలం ఉంటుంది మనతో. అందుకే ఒక పాట కదండి, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. కన్న బిడ్డల ప్రేమ కలలాగే వెళ్ళిపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ నీడ అంతే. మనకు ఆ ప్రేమ చిరకాలం తల్లిదండ్రులు మనతో ఉంటున్నారండి. నేను బ్రతికేంతవరకు నా తల్లిదండ్రులు నాతో ఉంటారా? సరే, నా పిల్లలు బ్రతికేంతవరకు నేను ఉంటాను వాళ్ళతో? ఉండలేమండి. అందరూ ఒకనోకంలో అందరూ విడిచిపోవాల్సిందే. ఏ ప్రేమ చిరకాలం ఉండదు. కుటుంబాల్లో ఉండేటువంటి ప్రేమలో కూడా లోపాలు ఉన్నాయండి. బైబిల్ చెబుతుంది లోపాలు ఉన్నాయి, కుటుంబాల్లో కూడా లోపాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆ ప్రేమ అయితే, రెండవదిగా ఏంటంటే కుటుంబాల మధ్య ప్రేమ, అంటే బంధువుల మధ్య ప్రేమ. చాలామంది అనుకుంటుంటారు కదండి, మా బంధువులు అంటే మాకు చాలా ఇష్టం, మా బంధువులు మమ్మల్ని కష్టాల్లో ఆదుకుంటుంటారు, మా బంధువులు మాకు ఇబ్బందుల్లోనూ మమ్మల్ని బలపరిచే వాళ్ళు వాళ్ళే, మా బంధువులే మాకు బలము, మా బంధువులే మాకు ఆశ్రయము, మా బంధువులే అన్నీ అనుకుంటూ ఉంటారు. బంధువుల గురించి బైబిల్ ఏం చెప్తున్నారంటే అండి, బంధువులు అన్నీ బాగున్నప్పుడు దగ్గరగా ఉంటారు. ఏదైనా కొంచెం తేడా వచ్చిందనుకోండి కలహానికి దిగుతారండి. కలహం అంటే గొడవలకు దిగుతారు. అది ప్రేమ.
ఉత్తి ప్రేమ కాదు. ఆ ప్రేమ ఏమనుందంటే బైబిల్ రెండవది ఏమన్నదంటే ఫిలియో. ఫిలియో అంటే బంధువులు లేదా స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమను ఫిలియో అని అంటారు. ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే మన బంధువులు మనతో డబ్బు ఉన్నంత వరకు, మనతో అవసరం ఉన్నంత వరకు, మనతో అవసరం తీరేంత వరకు బాగా కలిసి ఉంటారు. ఎంత బాగా కలిసి ఉంటారంటే మా అన్న, మా తమ్ముడు, మా వదిన, మా అక్క, మా చెల్లి, మా పెదనాన్న, మా పిన్ని అని ఇలా బాగా కలిసిపోతారు. ఎప్పుడైతే కొంచెం కలహం వచ్చిందనుకోండి, కొంచెం ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, వాళ్ళు కలహాలు పడ్డానికి కూడా వెనక్కి తిరగరండి. ఎందుకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికంటే ఒక తండ్రి లేని కుమారుడు, తండ్రి చనిపోయిన కుమారుడిని అబ్రహాం గారు వెంట పట్టుకుని వెళ్తాడు కనాను దేశానికి. కనాను దేశానికి వెంట పెట్టుకొని వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి అబ్రాము చూడండి, ఎవరంటండి వీళ్ళు? మన బంధువులము అంటటమే. అలాంటి బంధువులే వీళ్ళు కూడా. ఎవరెవరు? అబ్రాము గారు, లోతు గారు. ఈ సందర్భము వచ్చదండి. అబ్రాము మనం బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఏమొచ్చింది వాళ్ళ మధ్య? కలహం వచ్చింది. మన బంధువులు అంటున్నామే, బంధువుల మధ్యలో కలహాలు వస్తాయి. కలహాలు వచ్చేదాన్ని ప్రేమ అంటారా? ఈ యొక్క ఫిలియో అనే దాంట్లో కూడా ఏముంది? ప్రేమ లోపం ఉందండి. బంధువుల మధ్య ప్రేమ ఉంటుంది అనుకుంటాం, ప్రేమ ఉండదు. ఎలాగైతే అబ్రహాము గారు బయలుదేరారో మునుపు, తన యొక్క కల్దీయ దేశంలో నుంచి మునుపు బయలుదేరాడో, ఆ బయలుదేరుతూ వచ్చాడు ఇతను కూడా అబ్రహాం గారితో పాటు. బయలుదేరాడు, బాగానే ఉన్నాడు, అంత బాగుంది. కొన్ని సంవత్సరాలు కరువులో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు, కన్నీళ్ళలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, దాహంతో ఉన్నప్పుడు ఉన్నాడు, అన్ని వేళల్లో ఉన్నాడు తోడుగా. ఇప్పుడు ఎందుకు లేడయ్యారంటే దానిపైన వచ్చిన ఒకసారి చూద్దామండి. ఒక్కసారి 5వ వచనం చదవండి. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేది కనుక ఏమైందండి? ఇప్పుడు లోతు గారికి ఏమొచ్చింది? తనకు కూడా ఆస్తి వచ్చింది. అబ్రాహాముతో ఉండడాన్ని బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? లోతు గారిని ఆశీర్వదించాడు. అబ్రాహాం గారితో ఉండడాన్ని బట్టి లోతును కూడా దేవుడు ఆశీర్వదిస్తే అప్పుడు వారు కలిసి నివసించలేనంత ఆస్తి వాళ్ళ దగ్గర ఉందంటండి. మన బంధువులు అంటేనే లోతు గారిని, అబ్రాహాం గారిని ఒకసారి చూద్దామండి. అయ్యా అబ్రాహాం గారు, మీరు లోతు గారు సేమ్ మీ యొక్క తమ్ముడు కుమారుడే కదండి. ఆయన మీకు ఎందుకు కళలు వస్తాయి? సొంత బ్లడ్ కదా మీరు, ఓల్డ్ రిలేషన్ కదా మీరు, మీకు ఎందుకు వచ్చాయి అంటే డబ్బు. దీనివల్ల ఆస్తి పెరిగింది వాళ్ళకి. ఆస్తి పెరిగింది కానీ ప్రేమ పెరగలేదండి. ఆస్తి పెరిగింది కానీ అనురాగం పెరగలేదు. ఆస్తి పెరిగింది కానీ సమాధానంతో ఉండలేకపోయారు. ఆస్తి పెరిగింది కానీ బంధువులు అనేటువంటి ప్రేమ తత్వము వాళ్ళలో లేకుండా అయిపోయిందండి. ఈ ప్రేమ రెండవ రకమైన ప్రేమ ఫిలియో. బంధువులు స్నేహితులు అని మనం ఎంతగా వాళ్ళని ఆదరిస్తామో, ఎంతగా చేరదీస్తామో అని అంటే ఆ చేరదీసేంత వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే మన అవసరం తీరిందో వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయండి. అబ్రాహాం గారి ఆ మాట పడడానికి వీలైందంటే నెక్స్ట్ జరిగేది ఏంటి? కలహమే ఇంకా, అంతే కదండి. అబ్రాహాం గారు ఆ మాట పలకడానికి కారణం ఏంటిది? మనము బంధువులము కనుక నాకును నీకును నా కాపరులకును నీ కాపరులకును కలహం వద్దయ్యా అని అంటున్నాడు.
అంటే నెక్స్ట్ జరిగేది ఏంటిది? కలహమే. అంటే ఆ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళ యొక్క చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్. అంటే కలహాల వరకు వెళ్ళిందండి. అరే లోతు, నువ్వు ఆయనతో పాటు వచ్చినవాడే కదా, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అతనితో పాటు వచ్చినవాడే కదా అంటే ఇప్పుడు ఏమైపోయింది? పెద్దోడైపోయాడు. తనకంటూ ఆస్తి సంపాదించుకున్నాడు, తనకంటూ వివాహ వ్యవస్థ ఏర్పరచుకున్నాడు, తనకంటూ ఓన్గా అయిపోయాడు. అప్పటిదాకా తండ్రి కింద కుమారుడు ఎలాగైతే ఉంటాడో అలా ఉన్నటువంటి లోతు ఆ మాట చెప్పిన వెంటనే లోతు గారు ఏమయ్యారండి? విడిపోయాడు. నిజంగా అది నిజమైన ప్రేమే అంటే లోతు గారు ఏం చేయాలంటే ఆ మాటకి గుండెలు బాదుకోవాలి. అయ్యో పెదనాన్న, నన్ను ఎందుకంటే పెదనాన్న అలాగా, నా కాపర్లకి నీ కాపర్లకే వచ్చింది కానీ గొడవ, నాకు నీ కాలేదు పెదనాన్న, నన్ను ఎందుకు ఇలా అంటున్నావు అని అనాలండి. అది నిజమైన ప్రేమ, అది నిజమైన బాధ్యత, అది నిజమైనటువంటి సమాధానకరం అని అలా అనలేదండి లోతు గారు. వెళ్ళిపోయాడు. అలాగ చూశారంట. పచ్చగా ఉన్న ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతం. యెహోవా శపించక ముందు ఎలా ఉందంట? పచ్చగా ఉందంట. అక్కడని అలా వెళ్ళిపోయాడు. ఈ ప్రేమ లోపం లేదండి. ఈ ప్రేమలో లోపం ఉంది. అప్పటిదాకా పెద్దనాన్న తిరిగినాడు. ఈరోజు పెద్దనాన్న ఒక మాట అనేటప్పటికి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. పెద్దనాడు ఏమనలేదు. ఏమన్నాడు? అబ్రాహాం గారు, నాకును నీకు గొడవలు వద్దయ్యా, నా కాపులకు నీ కాపులకు గొడవలు వద్దయ్యా, మనం ఇక నుంచి వేరైపోదాం అని అంటే, ఈయన నిజంగా ప్రేమించేవాడైతే, అది నిజమైన ప్రేమ అయితే ఏమన్నాను? అయ్యో అయ్యో పెద్దనాన్న, నాకు నాన్న లేకుంటే నువ్వే కదా నన్ను చూసుకునేది. వాళ్ళ నాన్న చనిపోయాడు. మీరు పైన అధ్యాయాలు చూడండి. వాళ్ళ నాన్న చనిపోతాడు. చనిపోతే ఈ అబ్బాయిని ఎండ పెట్టుకొని వెళ్తాడు. మా నాన్న లేని లోటు నువ్వేగా తీర్చింది నాన్న అని అనాలి. అనలేదండి ఆయన. అనుకోకుండా వెళ్ళిపోయాడు. ఇంకా ఇలాంటి ప్రేమలు ఉన్నాయండి సమాజంలో. మన బంధువులు అంటామే, ఈ బంధువుల ప్రేమ శాశ్వతంగా ఉండదండి. నూనె ఉన్నంత వరకే వాళ్ళ ప్రేమ మనతో ఉంటుంది. నూనె అంటే డబ్బు, నూనె అంటే పలుకుబడి, నూనె అంటే అధికారం, నూనె అంటే పలుకుబడి, అన్నీ ఉన్నంత వరకు మనతో ఉంటారండి. ఈ ప్రేమలో లోపాలే ఉన్నాయి. ఏది నిజమైన ప్రేమ? తల్లిదండ్రులు బిడ్డల ప్రేమ శాశ్వతం కాదు. బంధువులు స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ శాశ్వతం కాదు. అబ్రాహాం గారు ఎంత చక్కగా చెప్పారండి కదా. మన బంధువులమయ్యా, మన గొడవలొద్దు, నాకు నీకు గొడవలొద్దు. చూడండి, బంధువులు అని మనం ఎంతగా వాళ్ళ మీద పడుతూ ఉంటామో, చిన్న స్థలాల గొడవ వచ్చినప్పుడు చూడాలండి. చిన్న అంగుళం గురించో లేదా చిన్న అడుగు గురించో ఎంత గొడవలకు దిగుతారండి. మనం వాళ్ళనే ప్రేమ అనుకుంటుంటాం, వాళ్ళ మీదే మనం ఆశలు పెట్టుకుని ఉంటాం ఒకసారి. అలాంటప్పుడు వాళ్ళ నిజ స్వరూపం ఏంటో మనకు తెలుస్తుందండి. సత్యం వైపు వాళ్ళు నిలబడరు. అరే మా వాళ్ళే కదా, మా తమ్ముడే కదా, మా అన్నే కదా, మా పెద్దమ్మ వాళ్ళే కదా, మా పెద్దనాన్న వాళ్ళే కదా, మా అక్క వాళ్ళే కదా, మా చెల్లి వాళ్ళే కదా అని అంటారండి. ఆ టైంలో వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకుంటే. నాకు తెలిసిన కుటుంబం ఉందండి. నాకు తెలిసిన కుటుంబము ఒకసారి ఇలా పిలిపించుకున్నారు, ఇంటికి పిలిపించుకొని వాళ్ళు చెబుతున్న బాధ. బంధువులే, అన్నదమ్ములండి, అన్న తమ్ముడు. తమ్ముడు తనకి కుమార్తె, ఆ కుమార్తె వివాహం గురించి ఒక 10 లక్షలు చిట్టి వేసి తన అన్నకి అప్పు చెప్పాడండి. 10 లక్షలు వాళ్ళు తిని తినక, ఎండనక, వాననక కష్టం చేసి వాళ్ళ అన్న చేతుల్లో పెట్టారండి. ప్రతి నెల పోయి 10 లక్షల చిట్టీలు వాళ్ళ అన్న చేతుల్లో పెడితే, చివరి చిట్టి చివరి రోజు, చివరి ఏదైతే ఏ మంత్ అయితే ఉంటుందో ఆ మంత్ కట్టిన తర్వాత వాళ్ళ అన్న ఏం చేశారంటే, మీరు నాకు ఎప్పుడు ఇచ్చారా అన్నాడండి. ఆ కుటుంబం ఏం కావాలండి? అప్పటికి వాళ్ళ భార్య చెప్తున్నది, అంటున్నప్పటికీ, అన్న నన్ను నా భర్తకు చెప్పారన్న, డబ్బుల దగ్గర ఏ బంధువులు ఏ స్నేహితులు తోడుంటాయా, వద్దు మన దగ్గరే మనం పెట్టుకుందాము అని అంటే, మా అన్న అట్లా చేస్తాడా అని వాళ్ళ అన్న చేతుల్లో పెట్టాడు. ఈరోజు ఆయనేమో చేతులు ఎత్తేస్తాడు. ఇప్పుడు నాకు పెళ్ళిడు వచ్చినటువంటి కుమార్తె ఉంది, నేనేం చేయాలా? నా కుమార్తెను ఏం చేయాలా? నా కుమారుని ఏం చేయాలా? నా సంసారం ఎట్లా నడుపుకోవాలా అని వాళ్ళు బాధపడ్డారండి.
ఏదండి నిజమైన ప్రేమ? మన బంధువుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుకుంటుంటాం. అసలైన క్యారెక్టర్ బయట ఉన్నప్పుడు ఆ ప్రేమ కాదండి. ఆ రోజు ఒళ్ళు నేడుస్తున్నారు. నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదండి ఆ రోజు. అలాగా వాళ్ళు చెప్పిన బాధను గుండెల్లో దాచుకొని, నా పంటి కింద బాధను దాచుకొని చిన్న ప్రేయర్ చేసి వచ్చాను. అయ్యా, వీళ్ళని ఎలా బోధించాలో నాకు తెలియదు. వాళ్ళు ఉన్నటువంటి కష్టానికి, వాళ్ళు చేసేటువంటి పనికి అది పెద్ద అమౌంట్, 10 లక్షలు చాలా పెద్ద అమౌంట్. తన కూతురి యొక్క వివాహానికి పెట్టుకోవాలనుకున్నారు. కానీ అది తీసుకొని ఆయనేమో నాకు తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. నా బంధువులు, నా అన్న, రక్త సంబంధి కూడా ఉన్నారు, కానీ ఆయనేమో అలా చేసేసి వెళ్ళిపోయాడండి. లోపం ఉందండి, మనుషుల ప్రేమలో లోపాలు ఉన్నాయి. మనమంతా ప్రేమ అంటున్నాం, కానీ ఈ ప్రేమలో లేదు.